सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ వెంకట్ సార్. వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. మన భద్రకా క్లాసెస్ నుండి భారతీయ సమాజ శాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్ను అందించడం జరుగుతుంది. మరి ఇక్కడ భారతీయ సమాజ శాస్త్రం అనేది ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో 30 మార్కులు ఉంది. ఆ తర్వాత ఎస్ఐపిసి అన్నిటి కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఇటు టీఎస్పిఎస్సి గ్రూప్ 2 టీఎస్పిఎస్సి నిర్వహించేటువంటి గ్రూప్ 2 లో సెకండ్ పేపర్ లో 50 మార్కులకు ఉంది. ఇంకా ఎస్ఐపిసి అదర్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా భద్రకా క్లాసెస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్ పోయి భద్రకా క్లాసెస్ అని మీరు టైప్ చేస్తే సరస్వతి మాత లోగో ఉండేటువంటి యాప్ రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా ప్రతి టాపిక్ వైజ్ గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్లలో ప్రతి ఆప్షన్ ను కూడా వివరించడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రేపు గ్రూప్ 2 లో కానీ గ్రూప్ 2 ఏపీఎస్ లో వాళ్ళకు కావచ్చు, ఇటు టీఎస్పిఎస్సి వాళ్ళకు కావచ్చు, అందరికి కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం చెప్పొచ్చు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇక వీడియోలోకి వెళ్తే మనము గత వీడియోలలో కనుక చూసుకున్నట్లయితే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. గత వీడియోలలో జడ్జ్మాని సిస్టమ్ అంటే ఏంటి చెప్పుకున్నాం. తర్వాత సమాజం అంటే ఏంటి, సామాజిక లక్షణాలు ఏంటివి, అవన్నీ కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటిది అంటే మనకు కులం అనేటువంటి టాపిక్ చెప్తాం. సో కులం అంటే ఏంటి అసలు? సో కులం ఆవిర్భావ సిద్ధాంతాలు, కులం మరియు ఆవిర్భావ సిద్ధాంతాలు, కులం మరియు ఆవిర్భావ సిద్ధాంతాలు అనేటువంటి ఈ టాపిక్ ను మనం చూద్దాం. సో ఇక్కడ ఈ టాపిక్ కనుక చూసినట్లయితే అసలు కులం అంటే ఏంటి, కులం అంటే ఏంటో మనకు తెలిస్తే మనము ఈజీగా ముందుకు పోవచ్చు. కులం అంటే తెలుసు, కులం అంటే తెలియదు సార్, కానీ కులము నిర్వచనం తెలవాలి కదా, రైట్? కులం అనేది ప్రాథమిక సంస్థ మన సమాజంలో. మరి కులానికి నిర్వచనం ఎట్లా ఇస్తాం మనము అంటే అలవాట్లు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, వృత్తులు కావచ్చు, సంస్కారాలు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇలాంటి విషయాలలో ఏకరూపకత ఉన్నటువంటి సామాజిక సమూహాన్ని ఏమని పిలుస్తాం మనము అంటే కులం అని పిలుస్తాం, రైట్? మరి ఈ కులము ఎట్లా ఆవిర్భవించింది అని తెలపడానికి థియరీస్, సిద్ధాంతాలు అనేటివి ఉన్నాయి, రైట్? మరి ఈ సిద్ధాంతాలు కనుక చూసినట్లయితే ఒక్కొక్క సిద్ధాంతము ఒక్కొక్కరు ప్రతిపాదించడం జరిగింది. వారి యొక్క ఆలోచన రూపాన్ని సిద్ధాంతం రూపంలో మనకు వ్యక్తపరిచారు. సో అందులో ఫస్ట్ వన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్ దైవ సిద్ధాంతం. ఫస్ట్ వన్ ఏంటంటే దైవ సిద్ధాంతం, రైట్? మరి ఇక్కడ దైవ సిద్ధాంతం అంటే దీన్నే సాంప్రదాయ సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. దీనికి మరొక పేరు ఏంటంటే సాంప్రదాయ సిద్ధాంతం అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట, రైట్? ఎందుకు అన్నాము అంటే ఋగ్వేదంలో ఉండేటువంటి ఋగ్వేదంలోని పురుష సూక్తంలో ఏమని పేర్కొనబడింది? దేవుడి నుండి 4 వర్ణాలు ఆవిర్భవించినాయి అని చెప్పింది అన్నమాట. అవే కులాలుగా మారినాయి అని చెప్పింది. 4 వర్ణాలు ఏంటివి అంటే ఇక్కడ మనకు తల నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, కాళ్ళ నుండి అంటే పాదాల నుండి శూద్రులు. అరే తల నుండి ఎట్లా ఏర్పడతారు, భుజాల నుండి ఎట్లా ఉద్భవిస్తారు పిల్లలు? తల్లి గర్భం నుండి కదా మనం జన్మించేది, కానీ తలకాయ నుండి అవుతారు ఎవరైనా అంటే తలకాయ నుండి వచ్చిందని కాదు. అక్కడ అర్థం ఏంటి అంటే తలలో మేధస్సు ఉంటుంది కాబట్టి అంతటి మేధస్సు ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు అని, భుజ బలం ఉన్న వాళ్ళు యుద్ధం చేస్తారు కాబట్టి వాళ్ళు క్షత్రియులు అని, తొడలు చాలా ఎట్లా ఉంటాయి అంటే మృదువుగా ఉంటాయి కాబట్టి వైశ్యులు చాలా నెమ్మదస్తులు, వాళ్ళు వ్యాపారం చేస్తారు. శూద్రులు ఎక్కడికైనా పోయి వాళ్ళు బ్రతకగలుగుతారు. అందుకే పాదాలతో పోల్చిండ్రు, కానీ పుట్టుకతోని అందరు శూద్రులే అని చెప్పారు, రైట్? సో ఇట్లా ఈ విధంగా ఏర్పడి వాళ్ళు కులాలను మారినని దైవ సిద్ధాంతం అసలు ఫస్ట్ మనకు ఋగ్వేదం చెప్పింది. ఋగ్వేదంలోని పురుష సూక్తం చెప్పింది. కానీ దైవ సిద్ధాంతం ఏం చెప్తున్నది అంటే ఈ 4 వర్ణాల మధ్యలో అనులోమ వివాహం వల్ల దాసీపుత్రులు ఏర్పడ్డరు, ప్రతిలోమ వివాహం వల్ల పంచమాంగులు ఏర్పడ్డరు అని ఈ దైవ సిద్ధాంతం చెప్పింది. కాబట్టి అటేమో ఋగ్వేదమేమో ఆ విధంగా కులాలు మారాయని చెప్తే ఇక్కడ దైవ సిద్ధాంతం ఏమన్నది అంటే
దాసీపుత్రులు పంచమాండు ఏర్పడరని అనడంతో ఈ సిద్ధాంతం పూర్తిగా తీవ్ర విమర్శకు లోను కావడం జరిగింది. రైట్. సో ఇది మనకు దైవ సిద్ధాంతంగా మనం చెప్పుకుంటా ఉంటాం. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ దైవ సిద్ధాంతంతో పాటు మనకి ఇంకా సిద్ధాంతాలు మనకు కనపడతా ఉంటాయి. దాన్ని వృత్తిపర సిద్ధాంతం అని పిలుస్తూ ఉంటాం. సో వృత్తిపర సిద్ధాంతం ఏంటిది? సెకండ్ వన్ కనుక చూసినట్లయితే వృత్తిపర సిద్ధాంతం. మరి ఇక్కడ వృత్తిపర సిద్ధాంతం అంటే ఏంటి అంటే, వృత్తిపర సిద్ధాంతం కనుక చూసినట్లయితే ఇక్కడ నెస్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్టు ఆక్యుపేషన్ థియరీ అనేటువంటి గ్రంథాన్ని రాసి ఆక్యుపేషన్ థియరీ ద్వారా తెలపడం జరిగింది. ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ ఇండస్ట్రీ అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. వృత్తిపర సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. ఎవరు? నెస్ఫీల్డ్. రైట్. మరి ఇక్కడ కులాలు ఏర్పడడానికి కారణం, నెస్ఫీల్డ్ ఏమన్నాడు? కులాలు ఏర్పడటానికి కారణం ఏంటిది అంటే వారి యొక్క వృత్తులే అని చెప్పిండు. వృత్తులు. వారు ఎవరు ఏ వృత్తి చేస్తే అదే కులం ఏర్పడింది. వడ్రంగులు వాళ్ళు చెక్కింది కాబట్టి వడ్రంగులుగా, అంటే బాడ్సలు చెక్కింది కాబట్టి వడ్రంగులుగా. సో యాదవులు వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా గొర్రెలను వాళ్ళు కాపలా కాస్తారు కాబట్టి వాళ్ళు పెంచుకుంటారు కాబట్టి యాదవ సంఘం. సో ఇట్లా వాళ్ళు చేసే వృత్తిని బట్టి, అంటే ఇట్లా ఇవన్నీ ఉపకులాలుగా మళ్ళీ ఇలా ఉపకులాలు కూడా ఏర్పడ్డాయి. సో కాబట్టి ఇక్కడ నెస్ఫీల్డ్ ఏం చెప్పిండు అంటే కులాలు ఏర్పడడానికి కారణం వృత్తులే అని చెప్పడం జరిగింది. మరి ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటిది అంటే ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ ఇండస్ట్రీ. ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ ఇండస్ట్రీ. ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ ఇండస్ట్రీ అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. సో మరి ఇక్కడ ఇది ఇతని అభిప్రాయం చెప్పడం జరిగింది అన్నమాట. దీని విధంగా కులాలు ఏర్పడి కులాలకు సమానమైనటువంటి సమాజం ఏర్పడి దానికి హోదాలు ఏర్పడి అని చెప్పడం జరిగింది. ఓకే. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాతి సిద్ధాంతం. ఇక్కడ జాతి సిద్ధాంతాన్ని తెలిపింది. జాతి సిద్ధాంతం అంటే ఏంటి ఫస్ట్? సో జాతి సిద్ధాంతానికి కారణం ఏంటంటే జాతులే కులానికి కారణమని రేషియల్ థియరీ ద్వారా హెర్బర్ట్ రిస్లే చెప్పడం జరిగింది. దీన్ని హెర్బర్ట్ రిస్లే ప్రతిపాదించడం జరిగింది. మరి హెర్బర్ట్ రిస్లే ఏం చెప్పిండు అంటే ఇతను రేషియల్ థియరీ అంటే జాతి సిద్ధాంతం ద్వారా చెప్పడం జరిగింది. అంటే ఇతని యొక్క గ్రంథం ఏంటంటే పీపుల్ ఆఫ్ ద ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాసి పీపుల్ ఆఫ్ ద ఇండియా అనే గ్రంథాన్ని రాసి ఆ గ్రంథంలో ఈ జాతి సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది అన్నమాట. అంటే భారతదేశంలోని వివిధ జాతుల వారు వివిధ కులాలుగా మారిందని అభిప్రాయపడడం జరిగింది. తెలుపు రంగు వారు ఉన్నత కులాలుగా, నలుపు రంగులేమో నిమ్న కులాలుగా పరిగణించబడ్డారని, వీళ్ళే కాలక్రమంలో పవిత్ర కులాలుగా అంటరాని కులాలుగా మారిందని అభిప్రాయపడడం జరిగింది ఈ జాతి సిద్ధాంతం ద్వారా పీపుల్స్ ఆఫ్ ద ఇండియా గ్రంథంలో హెర్బర్ట్ రిస్లే. సో ఇక నెక్స్ట్ రాజకీయ సిద్ధాంతం కూడా చెప్పిండు. రాజకీయ సిద్ధాంతం ఏం చెప్పిండు అంటే ఇక్కడ మామూలుగా చూసినట్లయితే ఈ రాజకీయ సిద్ధాంతానికి కారణం ఇక్కడ బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు ఎక్కువగా వాళ్ళు నాలెడ్జ్ ఎక్కువగా ఏర్పాటు చేసి వాళ్ళు రాజకీయం చేయడం వల్ల సంస్కృతి ఆధిపత్యం కోసం వాళ్ళు కుల వ్యవస్థను ఏర్పాటు చేసిందని అభిప్రాయపడ్డారు. తర్వాత సాంస్కృతిక సమీకృత సిద్ధాంతం ఉన్నది, పరిణామ సిద్ధాంతం ఉన్నాయి. అంటే పరిణామ క్రమంలో కులాలు ఏర్పడ్డాయని మనకు డాంగిల్ ఎబ్బెస్టన్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది అన్నమాట. సో భౌగోళిక సిద్ధాంతాలు ఉన్నాయి. ఇట్లా సిద్ధాంతాలు చాలా వరకు ఉన్నాయి. ఇంకా మనము నెక్స్ట్ వీడియోలో సిద్ధాంతాల గురించి పూర్తి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.